ఓం నమః శివాయ. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 8వ తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి 12 గంటలకి. అలాగే 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది. ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చలువ పందులు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి మంచి సదుపాయము, అలాగే దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల్లో ఎక్కువ మంది భక్తులు అది మార్గ మధ్యంలో ఈ ఇది అడవి మార్గంలో నుంచి కూడా వస్తారు. కాబట్టి అలాగే ఎండలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ చలువ పందులు ఏర్పాటు చేయడం, మంచినీటి సదుపాయం కల్పించడం, అలాగే ఉచిత అన్నప్రసాద వితరణ అనేది కూడా జరుగుతుంది. అలాగే లడ్డూలు విక్రయ కేంద్రాలు కూడా అదనంగా లడ్డూ కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. 11 పార్కింగ్ ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేసి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఇది శివస్వాములకి ఇబ్బంది లేకుండా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉచిత ఈ స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే 6వ తారీఖు నుంచి 11 వరకు కూడా ఎలాంటి ఈ స్పర్శ దర్శనాలు అవి ఉండవు. ఈ 11 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా సమన్వయం చేసుకుంటే వివిధ శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని విధాల వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే వికలాంగులకి, వృద్ధులకి కూడా, చంటి పిల్లలకి కూడా ప్రత్యేకించి క్యూ లైన్ అవి ఏర్పాటు చేస్తున్నాము. శివస్వాములకి ప్రత్యేకించి క్యూ లైన్ అవి ఏర్పాటు చేస్తున్నాము. దర్శనానికి ఇబ్బంది లేక ముఖ్యంగా సామాన్య భక్తుల యొక్క దృష్టిలో పెట్టుకొని వారికి శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే స్నాన ఘట్టాలు అవి ఏర్పాటు చేయడం, పాతాళ గంగ వద్ద కూడా షవర్లు అవి ఏర్పాటు చేయడము, తర్వాత ప్రత్యేకించి అదనంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించడం, మంచినీటి సదుపాయం కల్పించడము, ఇవన్నీ కూడా మనం చేయడం అనేది జరుగుతుంది. అలా కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలా కూడా భక్తులు స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఇది అందరికీ కూడా సకల సౌకర్యాలు కూడా కలగాలని చెప్పి స్వామి అమ్మవారిని కూడా ప్రార్థించడం జరుగుతుందండి.